ఉగ్ర లింక్స్ కేసులో అరెస్టు అయిన విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్ కు చెందిన సమీర్ పోలీస్ కస్టడీపై ఇవాళ విజయనగరం కోర్టు తీర్పు చెప్పనుంది. ఇక ఉగ్ర కుట్ర కేసులో పూర్తి సమాచారం రాబట్టేందుకు నిందితులను వారం రోజుల పాటు కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఇప్పటికే వాదనలు పూర్తయ్యాయి. నిందితులకు ఉగ్రవాదులతో ఉన్న లింక్స్, వారికి ఆర్థిక వనరులు ఎలా సమకూరుతున్నాయి, ఈ కేసులో ఎలాంటి కుట్ర కోణాలు దాగి ఉన్నాయి, దానిపై విచారించేందుకు నిందితులను పోలీసులు కస్టడీకి కోరారు. ఇక ఉగ్ర లింక్స్ కేసులో అరెస్ట్ అయిన విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్ కు చెందిన సమీర్ పోలీస్ కస్టడీపై ఇవాళ విజయనగరం కోర్టు తీర్పు చెప్పనుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా విజయనగరం కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, పూర్తి డీటెయిల్స్ ఏంటి ఈ అంశానికి సంబంధించి? రాష్ట్రాలలో సంచలనం కలిగించినటువంటి ఉగ్ర లింకుల కేసుకు సంబంధించి ఈరోజు 1వ అదనపు మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టు తమ తాలూకా తీర్పును వెలువరించే అవకాశం ఉంది పవన్. అయితే ఈ దశలో విజయనగరం చెందినటువంటి సిరాజ్, హైదరాబాద్ కు చెందినటువంటి సమీర్, ఈ ఇరువురి పైన కూడా ఐపీసీ సెక్షన్లకు సంబంధించి ఒక 4 కేసులు, అదేవిధంగా ఉపా చట్టంకు సంబంధించినటువంటి ఒక కేసు, మొత్తం కేసులన్నీ కూడా విజయనగరం పోలీసులు బనాయించడం జరిగింది. వీరిరువురు కూడా ఈ నెల 30వ తేదీ వరకు రిమాండ్ ఖైదీలుగా విశాఖపట్నం సెంట్రల్ జైల్లో వీరున్నారు. అయితే వీరి నుంచి మరిన్ని విషయాలు రాబట్టేందుకు విజయనగరం పోలీసులు కోర్టుని ఆశ్రయించడం జరిగింది. తమకు వాళ్ళని పోలీస్ కస్టడీకి ఇస్తే మరిన్ని వివరాలు కావాలనేటటువంటి విషయంపై వారిని విచారించవలసి ఉందని కోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు ఈ విషయం పైన ఆచితూచి వ్యవహరిస్తుంది. ఎందుకోసం అంటే ఉపా చట్టం, మిగిలినటువంటి సెక్షన్లకు సంబంధించి ఎన్ఐఏ కోర్టు వారు వీరికి రిమాండ్ ఇవ్వాలా, లేదా కస్టడీకి ఇవ్వాలా, లేదంటే విజయనగరం కోర్టు వీళ్ళకి కస్టడీ ఇవ్వాలా అనేటటువంటి అంశం పైన కూలంకుషంగా చర్చించడం జరుగుతుంది. ఇప్పటికే పబ్లిక్ ప్రాసిక్యూటర్ తాలూకా వాదనలన్నీ కూడా ఆలకించినటువంటి కోర్టు ఈ రోజుకి తీర్పు ఇస్తుందనేటటువంటి ఆశాభావంతో, తమకు అనుకూలంగా ఉంటుందనే ఆశాభావంతో పోలీసులు అయితే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే సిరాజ్, సమీర్ తాలూకా కేసుని చాలా సున్నితమైనది, వెరీ సెన్సిటివ్ ఇష్యూగా పోలీసులు భావిస్తున్నారు. విజయనగరంతో పాటు హైదరాబాద్ లోని పేలుళ్లకు పూర్తి స్థాయిలో వీళ్ళు కుట్ర పడినారనేటటువంటిది ఆధారాలను ఇప్పటికే ఎన్ఐఏ, విజయనగరం, అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి పోలీసులు పూర్తి స్థాయిలో సమాచారాన్ని సేకరించారు. వీరికి దేశంలోని ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, అదేవిధంగా విదేశాల్లో వీరు ఎక్కడెక్కడికి వెళ్ళడం జరిగింది, విదేశాలతో వీళ్ళు ఆన్లైన్ లో ఏ విధమైనటువంటి సంభాషణలు కొనసాగించారనేటువంటి పూర్తి స్థాయిలో క్రోడీకరించడం కూడా జరిగింది. ఇప్పటికే సిరాజ్కు సంబంధించినటువంటి బ్యాంక్ ఖాతాలని నిలుపుదల చేయడం జరిగింది. ఆ ఖాతాల్లోకి లక్షలాది రూపాయలు ఎలా చేరాయి అనేటటువంటి విషయం పైన కూడా వీళ్ళు దర్యాప్తు సంస్థలు విజయనగరంతో పాటు మిగిలినటువంటి ప్రాంతాల్లో విచారించడం జరుగుతుంది పవన్. ఈ రోజు కోర్టు తీర్పుని వీళ్ళకి కస్టడీకి ఇచ్చేటటువంటి తీర్పుని వెలువరించే అవకాశాలు ఉన్నాయి పవన్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.